Greetings to all in the name of our Lord and Savior Jesus Christ. దేవుని పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. I thank the Lord first of all for giving me this opportunity. మరి ఈ అవకాశం ఇచ్చిన దేవునికి మొదటగా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. And Pastor Jyotiraju, Sunita auntie and their wonderful family for having me here to serve alongside them. మరి జ్యోతిరాజ్ గారితో అలాగే సునీత ఆంటీతో వారితో పాటు కలిసి దేవుని సేవలో వాడబడడానికి వారు ఇచ్చిన ఈ అవకాశం బట్టి వారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. God is using them mightily throughout all regions. మరి అనేకమైన ప్రాంతాల్లో దేవుడు వారిని వాడుకుంటున్నారు. Their ministry has been a blessing to us and to thousands of people. మాకు అలాగే అనేకమైన వేలాది మంది జనాలకి వారి యొక్క పరిచర్య బ్లెస్సింగ్గా ఉంది, ఆశీర్వాదంగా ఉంది. And I thank them wholeheartedly for inviting me to share God's word in these 40 days fasting prayers. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి వారు నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి వారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. I also bring greetings on behalf of my family and Calvary Ministries in Hyderabad. మరి నా కుటుంబం తరపున అలాగే కల్వరీ మినిస్ట్రీస్ తరపున హైదరాబాద్ నుండి మీకు నా శుభాల్ని తెలియజేస్తున్నాను. Everyone back home sends their love and they continue to pray for you, for this ministry and for the pastor's family. అక్కడ మేమందరం మిమ్మల్ని ప్రేమిస్తున్నాము, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము. The love of God is seen in each and every one of you so clearly. మీ అందరి జీవితాల్లో దేవుని ప్రేమ ఖచ్చితంగా కనిపిస్తుందని నేను చెప్తున్నాను. Just like your spiritual parents, I can see God's love shine in your souls. మీ ఆత్మీయ తల్లిదండ్రుల వల్లే మీలో కూడా దేవుని ప్రేమ కనిపించడం నేను ఎంతో సంతోషిస్తున్నాను. I especially want to thank Elsie who is translating for me today. తర్జుమా చేస్తున్న ఎల్సీకి కూడా నా వందనాలు. She is one of my dearest friends. ఎల్సీ నా చాలామంది ఎల్సీ నా స్నేహితురాలు. God has given her to me as a gift, not only to be a friend, but to be someone I can learn from and grow with. దేవుడు నా జీవితంలో తను ఒక ఆశీర్వాదంగా ఉంచాడు, ఒక స్నేహితురాలనే కాకుండా అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి. It's because of her that I found the courage to pursue my studies in the US. యుఎస్లో యునైటెడ్ స్టేట్స్లో నేను చదువుకోవడానికి మరి తన ద్వారా నాకు ధైర్యం వచ్చింది. She's been there with me in the toughest of seasons and I will forever be grateful to God for sending me her. మరి నా కష్టమైన సమయాల్లో తనను విడవకుండా ఉంది, నన్ను అంటిపెట్టుకుని దాన్ని బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. As many of you know, we both are pursuing our theological studies in the United States. మరి మీ అందరిలో చాలా మందికి తెలుసు మేమిద్దరం యుఎస్లో చదువుతున్నాము, మా థియోలాజికల్ స్టడీస్ మేము చేస్తున్నాము. God has taught us many things during that time and he is still teaching us. మరి దేవుడు మాకు ఎన్నో విషయాలు నేర్పించాడు, ఇంకా నేర్పిస్తున్నాడు. I believe he's molding us for the future of his kingdom and for his ministry. దేవుని రాజ్యంలో భవిష్యత్తులో ఇంకా వాడబడడానికి దేవుడు మాకు ఎన్నో విషయాలు నేర్పిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. So today I want to share with you just a few things that I have learned in my own journey. మరి నా ప్రయాణంలో దేవుడు నాకు నేర్పించిన కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. I am still not an expert by any means and I am still learning and I have so much more to learn. మరి నేనంత ఎక్స్పర్ట్ కాదండి, నేనంత ప్రొఫెషనల్ కాదు, ట్రాన్స్లేట్ చేస్తున్న నేను కూడా కాదండి. అయినా కూడా దేవుడు నాకు ఎన్నో విషయాలు నేర్పిస్తున్నాడు, ఇంకా నేను నేర్చుకుంటున్నాను. And I am thankful to share some of what God has taught me. దేవుడు నాకు నేర్పించిన కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవడానికి నేను దేవుడిని ఎంతో స్తుతిస్తున్నాను. So today I want to speak briefly about prayer. నేను చాలా క్లుప్తంగా ప్రార్థన కొరకు మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. What is prayer? ప్రార్థన అంటే ఏమిటి? It is simply bringing our problems to God, is it? అది కేవలం మన సమస్యలను దేవుని దగ్గర తీసుకురావడం మాత్రమేనా? Is it just a way to praise God and thank him? అది ఒక దేవుని స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, కృతజ్ఞతలు చెల్లించడానికి ఒక దారి మాత్రమేనా? Certainly all of this is true. ఇది ఖచ్చితంగా నిజమై ఉండొచ్చు. But prayer is also something deeper. కానీ ప్రార్థనలో ఇంకా లోతైన విషయాలు దాగి ఉంచబడ్డాయి. Psalms 62:8 describes prayer as pouring out our hearts to God. కీర్తనలు 62:8 వచనం తెలియజేస్తుంది ఏంటంటే ప్రార్థన మన హృదయాలను దేవుని యొద్ద కుమ్మరించుకోవడం అని తెలియజేస్తుంది. Similar to this, in 1 Samuel 1:15, Hannah describes prayer as pouring out her soul to the Lord. మరి మొదటి సమూయేలు 1:15 వచనంలో కూడా హన్నా తన యొక్క హృదయాన్ని దేవుని యొద్ద కృమ్మరించుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. So prayer is the communication between a human soul and the God who created that soul. ప్రార్థన అనేది మన ప్రాణానికి అలాగే మన ప్రాణాన్ని సృజించిన దేవునికి మధ్యలో ఉండే ఒక సంభాషణ.
It is a communion between us and God. దేవునికి మనకి మధ్యలో ఉండే ఒక సహవాసము. And it is possible because of a relationship with Him. అది ఎప్పుడైతే మనము దేవునితో సహవాసం కలిగి ఉంటామో, ఒక రిలేషన్షిప్ కలిగి ఉంటామో, అది సాధ్యమవుతుంది. We are encouraged to pray continually. దేవుడు మనల్ని ఎడతెగకుండా ప్రార్థన చేయమని చెప్పారు. As it is said in 1 Thessalonians 5:17. మొదటి తెస్సలోనికలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాం. But if we are being honest, there are moments when prayer is not easy. కానీ మనం చూసినట్లయితే కొన్ని సందర్భాలలో ప్రార్థన అంత సులభంగా మనకి కనిపించదు. What do you do when you don't have the words to pray? ప్రార్థించడానికి మాటలు రానప్పుడు మనం ఏం చేయగలుగుతాం? What do you do when you prayed the same prayer over and over for 100 times? చేసిన ప్రార్థననే చేస్తూ ఉంటే మనకి ఎలా అనిపిస్తూ ఉంటుంది? What do you do when your soul is so burdened that you can't form your words? మన ప్రాణము భారము కలిగి ఉన్నప్పుడు, మన పదాలు కూడా మనము సృష్టించలేనప్పుడు, పదాలు కూడా మనం వాడలేనప్పుడు మనం ఏం చేయగలము? So let's read Romans chapter 8 verse 26 to 27. మనం ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26 నుంచి 27 వచనాలు మనం చదువుదాం. Likewise the Spirit helps us in our weakness, for we do not know what to pray for as we ought, but the Spirit himself intercedes for us with groanings too deep for words. And he who searches hearts knows what is in the mind of the Spirit, because the Spirit intercedes for the saints according to the will of God. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము గాని మూల్గులతో మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. What does it mean to be helped in the time of weakness? మన బలహీన సమయాల్లో మనం సహాయం పొందుకోవడం అంటే ఏమిటి? Here we must notice that Paul does not say the Spirit helps us after we become strong. ఇక్కడ పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు, మనము బలహీనత నుంచి బలమువంతులం అయినప్పుడు అప్పుడు కాదండి మనకి ఆత్మ సహాయం చేసేది. He helps us in the midst of our weakness. మన బలహీనతల మధ్యలో ఆత్మ మనకి సహాయం చేస్తారు అని చెప్తున్నారు. And more than that, it said that when we don't know what to pray, the Spirit himself intercedes for us with groanings too deep for words. ఇంకా ఏం చెప్తున్నారంటే మనకి మాటలు రానప్పుడు, లేకపోతే మన ప్రార్థన చేయడానికి పదాలు లేనప్పుడు, మన ప్రాణము భారముగా ఉన్నప్పుడు మన కొరకు ఆత్మ మన కొరకు విజ్ఞాపన చేస్తారు అని చెప్తున్నారు. I experienced this verse in a very true way in my first year of staying in the US. మరి నేను యుఎస్లో ఉన్నప్పుడు మొదటి సంవత్సరం అంతా కూడా నేను ఇది అనుభవించాను. That year had a lot of ups and downs and I was still settling. అక్కడ నేను చాలా కష్టాలు గుండా నేను వెళ్ళాను. ఆ 1 year అంతా అటు ఇటుగా ఉంది. నేను దేవుని యొక్క సన్నిధిని నేను అనుభవించాను. There were seasons when everything seemed to be going well. కొన్నిసార్లు అంత బాగానే జరుగుతుందని నాకు అనిపిస్తూ ఉండేది. I would be praying, attending class every day, finishing my assignments and spending time with God. నేను ప్రార్థన చేసేదాన్ని, క్లాసెస్కి వెళ్ళేదాన్ని, అసైన్మెంట్స్ చేసేదాన్ని, దేవునితో సమయాన్ని గడుపుతూ ఉండేదాన్ని. And during those times I would find the words to pray. I would find the words to praise God, to share with him my thoughts and to have communion with him. మరి ఆ సమయంలో నేను దేవుణ్ణి ప్రార్థించగలిగేదాన్ని, చక్కగా ప్రేస్ చేసేయగలిగేదాన్ని, లేకపోతే స్తుతించగలిగేదాన్ని, మాట్లాడగలిగేదాన్ని. But there were times when the homesickness, the loneliness and the weight of everything made me so exhausted. కానీ కొన్ని సమయాల్లో ఒంటరితనం, అలాగే హోమ్ సిక్నెస్, ఇల్లు గుర్తురావడం, ఇలాంటి కొన్ని సమస్యల వల్ల నేను ప్రార్థించడం అంత సులభమయ్యేది కాదు. Those were moments when the words ran out. నాకు పదాలు దొరికేవి కాదు. I couldn't pray the way I normally did. నేను మామూలుగా ప్రార్థించే విధంగా నేను ప్రార్థించగలిగేదాన్ని కాదు. I got so tired that it got even difficult to breathe sometimes. కొన్నిసార్లు నాకు ఊపిరి కూడా ఆడడానికి కష్టంగా ఉండేది. I felt guilty. నాకు కొన్నిసార్లు బాధగా అనిపించేది. I thought I was supposed to be better as a Christian. Even in my weakness, I was supposed to know what to say to God. క్రైస్తవురాలుగా నేను ఎంత బలహీనంగా ఉన్నా, ఎంత కష్టాలలో నేనున్నా, నేను ప్రార్థించగలగాలి కదా, నేను ప్రార్థనలో తప్పిపోకూడదు కదా అనే ఒక ఆలోచన నా హృదయంలో ఉండేది. But when I could no longer pretend to be strong, I got reminded of this verse. కానీ నేను ఎప్పుడైతే నేను బలవంతురాల్ని నటించడం మానేసి దేవుని ఎదుకు వచ్చానో, నాకు ఒక వాక్యాన్ని దేవుడు గుర్తు చేశాడు. And in that moment, I said a simple sentence. మరి ఆ సమయంలో నేను ఒక్క మాటే చెప్పాను.
God, I am tired. ప్రభా నేను అలసిపోయాను, I am so tired. నేను అలసిపోయాను. It was small and it was honest. అది చాలా చిన్న విషయం కానీ నిజముగా నా హృదయంలో నుంచి వచ్చిన మాట. And it was the best I could do at the time. నేను ఆ సమయంలో నేను చేయగలిగింది అదొక్కటి మాత్రమే. But those small words were all it took for me to surrender my heart to Him. మరి దేవుని నా హృదయం దేవునికి సమర్పించడానికి దేవుడికి కావాల్సింది ఆ ఒక్క మాట మాత్రమే. So prayer is not about how many words we have. ప్రార్థన మనం ఎన్ని పదాలు యూజ్ చేస్తున్నామో లేకపోతే ఎంత మంచి అనర్గళంగా మాట్లాడుతున్నాం అనేది కాదు కానీ, But it's about bringing our hearts before God. దేవుని యొద్దకు మన హృదయాలను తీసుకురావడం మాత్రమే. And in that moment of exhaustion and weakness, మరి ఆ సమయంలో నేను ఎప్పుడైతే కష్టాలు గుండా వెళ్తున్నానో, ఎప్పుడైతే నీరసం అయిపోయానో, I experienced a deep sense of relief and peace. దేవుని యొక్క శాంతి, దేవుని యొక్క విశ్రాంతి నేను నా జీవితంలో అనుభవించాను. I knew that God saw me and understood me even when I couldn't express it. దేవుడు నన్ను చూస్తున్నాడు, నన్ను అర్థం చేసుకుంటున్నాడు అనే ఒక అనుభవాన్ని నేను కలిగి ఉన్నాను. That Spirit was interceding my tears, my silence and my weakness as a prayer. ఆత్మ నా కొరకు, నా బలహీనతలో నా కన్నీటిని విజ్ఞాపన చేస్తున్నాడని నాకు అర్థమైంది. Weakness is where God meets us deeply. బలహీనమైన సమయాల్లోనే దేవుడు మనల్ని లోతుగా కలుసుకునే అనుభవాలు. It is the place where God comes near to you. దేవుడు మనకి దగ్గరయ్యే సమయాలు. He isn't of your or my weakness. దేవుడు నీ బలహీనతలు, నా బలహీనతలను చూసి భయపడే దేవుడు కాదు. And He's not afraid to step in. దేవుడు మన జీవితంలో అడుగు పెట్టడానికి భయపడే దేవుడు కాదు. I had thought my prayers had to be at least just a little structured. నేను నా ప్రార్థనలో కొన్ని నియమాలు ఉండాలి, లేకపోతే నా ప్రార్థన ఇలా ఉండాలి అని నేను అనుకునేదాన్ని. Just a little eloquent. కొంచెం అనర్గళంగా ఉండాలనుకునేదాన్ని. But I learned that day that even when I didn't have the words, కానీ ఆ రోజు నేను ఏం నేర్చుకున్నానంటే, నాకు పదాలు లేకపోయినా, మాటలు లేకపోయినా, and when I couldn't speak and when I was weak, God was still working. నేను మాట్లాడలేకపోయినా, బలహీనంగా ఉన్నా కూడా దేవుడు నా జీవితంలో పని చేశాడని నాకు అర్థమైంది. So if you feel weak today, do not run away from God. ఈరోజు మీరు ఒకవేళ బలహీనంగా ఉంటే దేవుడి నుంచి దూరంగా పారిపోవద్దు. Come to Him in your weakness. నీ బలహీనతలోనే దేవుని యొద్దకు రండి. This brings me to the second thing the Lord taught me about prayer. మరి ఇలా మాట్లాడుతుండగానే దేవుడు నా జీవితంలో రెండో విషయాన్ని నేర్పించాడు, అది మీతో పంచుకోవాలనుకుంటున్నాను. Why could I come to God like this? నేను ఎలా రాగలుగుతున్నాను దేవుని యొద్దకి? Without words, without structure and without fear. నాకు మాట్లాడడం రాకపోయినా, లేకపోతే నాకు భయం లేకపోయినా, నేను కొన్ని నియమాలతో నేను ప్రార్థించలేకపోయినా దేవుడి దగ్గరికి నేను ఎలా వెళ్ళగలుగుతున్నాను? Why did He listen when I had nothing eloquent to say? అనర్గళంగా నేను మాట్లాడలేకపోయినా, నా నోటిలో మాటలు లేకపోయినా దేవుడు నా ప్రార్థన ఎందుకు విన్నాడు? The answer I found is in a few verses earlier. మరి దానికి